నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని మహాజ్ఞాని తెలియచేస్తూ ఉన్నాడు. నిజముగా నోరు మనుషుల యొక్క స్వాధీనములో ఉండదు సోదరులారా. నోరు నాలుక అని ఎందుకు చెప్తున్నాడు? నోట్లోనే కదా నాలుక ఉంటుంది. కానీ నోరు అని మాట్లాడడానికి, నాలుకని మాట్లాడడానికి వ్యత్యాసాన్ని గమనించండి. నోరు తెరిస్తే అబద్ధాలే అని మాట్లాడుకుంటారు. నిజంగా ఏమి నాలుకో కానీ ఆ నాలుక కాని మాటలన్నీ మాట్లాడేస్తుంది అని మనుషుల గురించి మనం సహజంగా వింటూ ఉంటాం. ఇవి రెండు చాలా ప్రమాదకరమైనవి అండి. అందుకే భద్రముగా వాటిని కాపాడుకోనండి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది సోదరులారా. అంతేకాదు, వీటిని కాపాడుకుంటే మన ప్రాణం శ్రమల్లో నుండి తప్పించబడుతుంది అని చెప్తున్నాడు. నిజముగా మనకు నోరు ఉంది, అవకాశం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే ఆ తర్వాత వాటి వలన చాలా అవమానాలు, చాలా హేళన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మన స్థితిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని ఎప్పటికప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి మేలు కలుగునట్లుగా మాట్లాడుకుంటా, లేకుంటే మనం మాట్లాడే ప్రతి మాట మన నాలుక చాలా జాగ్రత్తగా యోచన చేసి మాట్లాడటం ద్వారాగా వాటిని మనం భద్రంగా ఉంచుకోగలం. మన యొక్క ఉద్దేశాన్ని బట్టి కాదు సోదరులారా, దేవుని యొక్క భయమును బట్టి మాత్రమే నోటిని నాలుకను భద్రం చేసుకోగలం. అలాగూ చేయని వారికి శ్రమ తప్పదు, దాని వలన వారి ప్రాణానికి కూడా హాని జరగటం తప్పదు సోదరులారా. కనుక మన యొక్క క్రైస్తవ జీవితంలో మన నోరు, మన నాలుక చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి అనుకూలముగా, దేవుని యొక్క భయముతోటి, మనుషుల మధ్యలో క్షేమకరంగాను, మనం ఏది మాట్లాడినా ఉప్పు వేసినట్లు అది రుచికరంగా కృపాసహితముగా అనగా దేవుని గురించిన మాటగా మాట్లాడుకొనుట ద్వారా చాలా మేలు కలుగుతుంది. వ్యర్థమైన మాటల వలన అవమానమే కలుగుతుంది సోదరులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో నోరు, నాలుకకు నీ ప్రాణము, వీటికి మధ్యలో ఎంత ప్రమాదకరమైన పరిస్థితి కాచుకొని ఉన్నదో కూడా గమనించి ప్రాణం పోగొట్టుకోవద్దని, ప్రభు యొక్క కృపకు పాత్రులుగా బ్రతకండి అని తండ్రి అయిన దేవుడు ప్రేమతో మనలను హెచ్చరించుతున్నాడు.